మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? మీ పరిపాలన ఏమైంది? అసలు మీ పరిపాలన ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను 16 నెలల నుంచి యథేచ్ఛగా మద్యం దొంగ లిక్కర్ తయారవుతా ఉంటే, షాపులకే డెలివరీ అవుతా ఉంటే మీరు పట్టించుకుంటలేదంటే ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఒక బీసీని, ఒక గౌడ కులస్తుడిని మీరు అరెస్ట్ చేయాలని కక్షపూరితంగా, మీరు కక్ష సాధింపుగా ఇవాళ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. మరి అతన్ని మీరు ఇబ్బంది పెట్టాలని ఈ కార్యక్రమం చేశారని, ఎవరైతే మరి మంత్రులుగా మరి మంచి పేరులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రూపంలో మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మీరు ఈ పని చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక పక్కన మద్యం, ఓ పక్కన బెల్ట్ షాపులు, ఓ పక్కన దుకాణాలు పెట్టి దొంగ మద్యాన్ని, అలాగే ఇసుక, మట్టి, పనికి ఆహార పథకంలో వెళ్లకుండానే మస్తర్లేసి డబ్బులు దోచుకునేది, పేకాట స్థావరాలు, క్రికెట్ బుకేలు, అలాగే ఏదైతే గంజాయి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే పబ్లిక్గా మీ ఎమ్మెల్యే, మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం, మేము లంచాలు తీసుకుని స్టేడియంలు కట్టిస్తున్నాం, మాకు పైనుంచి మాకు ఫండ్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి, ప్రజల్లో మేము గెలిచాం కాబట్టి సిగ్గు లేకుండా మేము చెప్తున్నాం, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరో ఒక అతను మాట చెప్పిన దాని మీద మీరు జోగి రమేష్ని అరెస్ట్ చేశారే, మీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బాహాటంగా మాట్లాడుతూ దోచుకుంటా ఉంటే ఎందుకు అరెస్టులు చేయట్లేదు?